తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో దాదాపు అన్ని డిపోల్లోనూ టీఎంయూ ముందంజలో ఉన్నట్టు తాజా ఫలితాల్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో దాదాపు అన్ని డిపోల్లోనూ టీఎంయూ ముందంజలో ఉన్నట్టు తాజా ఫలితాలను బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఫలితాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భోగి ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6:30కి పూర్తయింది. 6:30 నుంచి ఈ రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 52,855 మంది తమ ఓటు హక్కు ఏర్పాటు చేస్తే సుమారు దాదాపుగా 97% మంది కార్మికులు ఈ రోజు ఎన్నికల్లో పాల్గొన్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమ గుర్తింపు సంఘాన్ని ఎన్నుకునే ప్రక్రియలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపులో కూడా చాలా వ్యూహాత్మకంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్కు పూర్తిస్థాయిలో మద్దతు లభించడం జరుగుతుంది. ప్రతి చోట కూడా 2 స్థానికంగా గుర్తింపు పొందడానికి కావాల్సిన యూనియన్, అలాగే రాష్ట్ర స్థాయి గుర్తింపుకు సంబంధించిన 2 సంఘాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు కూడా టీఎంయూనే ఫలితాలు సాధిస్తుంది. దాదాపు ఇప్పటికే 25 డిపోల్లో టీఎంయూ విజయం సాధించడం జరిగింది. 95 డిపోలలో మరొక నాన్ ఆపరేషన్ డిపో మొత్తం 96 డిపోలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని సాధిస్తోంది టీఎంయూ. ఇప్పటికే దాదాపు తన విజయానికి కావాల్సిన రాష్ట్ర స్థాయి గుర్తింపు కావాల్సినటువంటి 51% ఈజీగా సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగించేలాగా ప్రస్తుత ట్రెండ్ కనిపిస్తా ఉంది. మిగిలిన ప్రత్యర్థులు ట్రయాంగిల్ లో ఉంటాయి అనుకున్నటువంటి పోటీ కాస్త వన్ సైడ్ గా జరుగుతున్నట్టుగా ఫలితాల ట్రెండ్ చూస్తే కనిపిస్తా ఉంది. గట్టి పోటీ ఇస్తుంది అనుకున్న ఎంప్లాయీస్ యూనియన్ కానీ, అలాగే లోపాయికరంగా ఒప్పందం చేసుకున్నటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ కానీ, ఈ 2 కూడా పూర్తి స్థాయిలో కార్మికులను ప్రభావితం చేయలేకపోవడం వల్ల కేసీఆర్ 44% ఇచ్చినటువంటి ఫిక్స్మెంట్, దాంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి కార్మికులందరికీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులతో సమానంగా శాలరీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామన్న నినాదం మంచి ఫలితాన్ని ఇవ్వడం జరిగింది. దాంతో టీఎంయూ పూర్తి స్థాయిలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నది. 2 సంబంధించినటువంటి స్థానికంగా ఉన్న రికగ్నైజేషన్, అలాగే రాష్ట్ర స్థాయి గుర్తింపుకు సంబంధించిన 2టిని కూడా టీఎంయూ గెలుచుకునే అవకాశం కనిపిస్తున్నాయి. బాబు, థ్యాంక్ యూ.